తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున చురుతుము తరువాతి 3వ ఆదివారపు పరిశుద్ధ ఆరాధన ప్రారంభించును గాక. ఆమేన్. త్రిత్వము కొరకైనటువంటి ఇంట్రాయిటస్ను ఉత్తర ప్రకృత రీతిగా వాడుకుందాము. 24వ పుటలో ఉంటున్నటువంటి త్రిత్వము కొరకైనటువంటి ఇంట్రాయిటస్ను ఉత్తర ప్రకృత రీతిగా పాడి దేవుని మహిమపడతాం. దేవా నాకెడమా దృష్టి నీ ఆనందంలో ఒక జన్మ గడుపుగా 1000 జన్మల యెహోవా నీ నివాసము
దేవుడు తన పరిశుద్ధాల ముందు ఉన్నాడు. లోకమంతయు ఆయన సన్నిధిని మౌనముగా ఉండడుగాక. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము. మరణను కలుగు చేసిన యెహోవా ముందర మోకాళ్ళను గాక. లోక పాపమయు దేవుని గొర్రెపిల్ల మా మీద కరుణింపు. లోక పాపమయు దేవుని గొర్రెపిల్ల మా మీద కరుణింపు. లోక పాపమయు దేవుని గొర్రెపిల్ల నీ నిత్య సమాధానం మాకిమ్ము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తను రక్షకుడైన మేము అశుద్ధ పాప కర్మను స్వభావం కలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధంగా పాపం చేసినామని ఒప్పుకొచ్చున్నాము కనుక మేము నీ యొక్క వ్యతిరేకంగా ఆశ్రయించి మా ప్రభు యేసుక్రీస్తుని బట్టి నీ కృపను ఎదిగి పొందకొచ్చున్నాము. దేవుడా, వీర పాపిని నా యందు కరుణింపు. దేవుడు మన మీద కరుణించి మన పాపం నిమిత్తమై తన జనిత కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనల్ని మన్నించున్నాడు. మరి ఆయన తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించును. ఆయన కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయన కీర్తింపుడి. సర్వోన్నతమైన వారిలో దేవునికి దేవుడా, ఓ సర్వశక్తి నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను మహిమపరచుచున్నాము. నీకు
నీవు మమ్మను నమ్మిన వారందరికీ రాపుకుడవై ఉన్నావు. నీవు లేకున్నా ఏది బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుసరించుచున్నను, నిత్యమైన వాటిని పోగొట్టుకుంటున్నట్లు నీవు మా మీద రాజుగాను మార్గదర్శిగా నుండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరించమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఈ ఆదివారం మనకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠాలు చదువుగా జాగ్రత్తగా ఉందము. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారంనకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యంను బైబిల్తో చదవగా విందము. ఆ వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 20. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆమెన్. ఇంతటితో పాత నిబంధన వాక్యం ముగిసి ఉన్నది. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠమును భయభక్తులతో చదువుగా విందుము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 18 వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 18 వరకు. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ప్రభువా, నీవెవడని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కానీ ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయెను కనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిననిదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇంతటితో పత్రిక పాఠము ముగింపబడినది. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠమును భయభక్తులతో చదువుగా విందుము. ఆ వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను.
వాడింక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొంటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి, ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నెన్నూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఇంతటితో సువార్త పాఠం ముగిచున్నది. ఆమెన్. సార్వత్రిక సంఘంతో కలిసి మన అతి పరిశుద్ధమైనటువంటి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును త్రియక దేవునికి వినయముతో ఒప్పుకొందును. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జగదేక కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భధరించబడి కన్య నుండి పుట్టి పొంతి పిలాతుగా శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని పాతాళములో దిగి చనిపోయిన వారిని మూడు దినములు లేచి పరలోకముకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతిన కూర్చున్నాడని జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారము, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన సంఖ్య 284వ కీర్తన. Allah
చూడాలేను ఆత్ను నా వేరు త్రోవాను నాన్నకు నాచు నామోదు నేనిచుగట్టు నీదే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. నేటి ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠము అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఒక వచనం తీసుకుని ధ్యానించగలిగా కోరుకుంటున్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 18 గల సంఘటన మనకందరికీ తెలుసు. నేను ఒక వచనాన్ని తీసి ధ్యానంలో ఉందా. ఆ వచనం, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయవలసింది నీకు తెలుపబడినట్టు చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడైన మా ప్రియ యేసయ్యా, నీకు స్తోత్రం. నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించేదానికి, ఆరాధించేదానికి, నీ వాక్యాన్ని ధ్యానించేదానికి మీరు ఇచ్చిన సమయం కోసం నీకు స్తోత్రం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములు నీ కృప చూపమని యేసు నామమున పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రేమించబడుతున్నటువంటి ప్రియమైన క్రైస్తవ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు తన మహాకృపలో మరొక ఆదివారంలో దేవుని యొక్క నామంలో మనమందరం కూడి ఆయన వాక్యాన్ని ధ్యానించేటువంటి, ఆయన వాక్యాన్ని ఆలోచించేటువంటి, ఆయన వాక్యాన్ని గురించి అనేక రీతులుగా మన ధ్యానంలో ఉండేదానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కని సమయం కోసం దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ కరోనా దినాలు దేవుడు మహాదయ, దేవుడికి స్తుతి కలుగునుగా. ఎందుకంటే దేవుడు ఈ కరోనా వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే 3rd వేవ్ అంటున్నారు, 4th వేవ్ అంటారేమో తెలియదు మనకు. కానీ ఏ విధమైనటువంటి పరిస్థితులు ప్రపంచం మీదకి రాబోతున్నాయో తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తలు ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా సరైన పరిస్థితులను ఆలోచించి పరిస్థితులకు తగిన విధంగా మన దేవునికి నిజమైనటువంటి విడుదలగా, దేవుని నిజమైనటువంటి ప్రేమించబడినటువంటి విడుదలగా ఉండేదానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనంలో, అంటే మొదటి నుంచి 18 వచనాల్లో మన ఒక సంఘటన మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగానికి లేదా మన ధ్యాన వాక్యంగా మనం తీసుకున్నటువంటి ఒకనొక అంశం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క సంకల్పం లేదా దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది, కానీ మానవుని చిత్తం ఎప్పుడూ నెరవేరదు. ఇది మన ధ్యానాంశంగా మనం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అనగా దేవుని యొక్క చిత్తం అది ప్రీ ప్లాన్. జగత్తు పునాది వేయబడి మునిపే అన్ని కార్యములు జరిగించి విశ్రమించినటువంటి దేవుడు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్. ప్రతిదీ కూడా ఆయన తన ఆలోచన చొప్పున, ఎందుకంటే దేవుని ఆలోచనలు గొప్పవి, మీ తలంపులు వంటివి కావు. మీ తలంపులు తక్కువ తలంపులు, నావి ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి దేవుడు. అంతేకాకుండా కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే, దేవా మా ఎడల మీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు, వాటి మొత్తం చెప్పదని అనుకుంటున్నా, అవి నా లెక్కకు మించినవి మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు మన ఎడల కలిగినటువంటి తలంపులు, ఒకవేళ నాకెన్నో ఆలోచనలు ఉండొచ్చు, నాకెన్నో తలంపులు ఉండొచ్చు, కానీ ఆ తలంపులు ఎన్నడూ కూడా జరుగు. సామెతకారులు చెప్పిన రీతిగా మనుష్యుని ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. దేవుని చిత్తం నెరవేరుతుంది, కానీ నా చిత్తం ఎన్నడూ కూడా నెరవేరదు. ద సేమ్ థింగ్ we see in this chapter. ఈ వచనాలు, ఈ 18 వచనాలు ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో మనం అదే గమనిస్తున్నాం. దేవుని చిత్తం నెరవేరుతుంది, కానీ మానవుని యొక్క చిత్తం
నెరవేరదు. సౌలు అనగా అపోస్తలుడైనటువంటి పౌలు తాను పౌలు కాకముందు లేదా దేవుని ఎరుగక ముందు, దేవుని తెలుసుకోక ముందు ఆయన ఒక పరిశీలి. అందుకే ఆయన పత్రికలు వారు చెప్పినదిగా, నేను బెన్యామీను గోత్రికుడును, హెబ్రీయుడును, 8వ దినమున నేను సున్నతి పొందినవాడును, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, ఆసక్తిలో పరిశీలినటువంటి వాడు, గమలీయుల యొక్క కాలేజీలో థియలాజికల్ ఎడ్యుకేషన్ నేను గమనించాను, దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పఠించాను. ఎంత ఆసక్తి ఉందో ధర్మశాస్త్రం పట్ల చెప్పలేదు. అటువంటి ఆసక్తి కలిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుగా మారుతున్నటువంటి సౌలు తాను ఈ వాక్యంలో, మొదటి వాక్యంలో, తాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును, హత్య చేయుటకును, లేదా వారందరినీ బంధించుటకును అతడు దమస్కు పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తును ఆరాధించేటువంటి అనేక మంది క్రైస్తవులను బంధించడానికి ఇక్కడ సమాజ మందిరంలో ఉన్నటువంటి, యెరూషలేములో ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి వారి వద్ద నుండి దమస్కు సమాజ మందిరంలో ఉన్నటువంటి వారి యొక్క సమాజ మందిరంలో ఉన్నటువంటి అధికారులకు కొన్ని పత్రికలు, పర్మిషన్ లెటర్స్ తీసుకుని ఆయన బయలుదేరి వెళుతున్నాడు. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే అప్పుడప్పుడు మన నిజ జీవితంలో మనం ఎవరైనా ఒక సినిమా యాక్టర్ని కానీ లేదా మరొకరిని కానీ మనం అడిగినట్లయితే వాళ్ళు చెప్పే సమాధానం ఏమండి ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు, ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు అంటే, నేను డాక్టర్ కావాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను, నేను ఇంజనీర్ కావాలనుకున్నాను ఈ విధంగా తయారయ్యాను, నేను పొలాన్ని కావాలనుకున్నాను కానీ ఈరోజు ఈ విధంగా తయారయ్యాను. ప్రియమైన వల్ల ఎందుకంటే ఆ విధమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారు తాము అనుకున్నది జరగడం లేదు, తాము అనుకున్న ఫీల్డ్లోకి రాలేకపోయారు. కారణం ఎందుకంటే అది దేవుని చిత్తమని కాదు. సో వారికి ఉన్నటువంటి ఆ సెలబ్రిటీస్ చెప్పేటువంటి తప్పించుకునేటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడైతే ఈ వాక్య భాగంలో సౌలు కేవలం ఆయన దేవుని యొక్క శిష్యులను, దేవుని యొక్క విశ్వాసులను, దేవుని యొక్క బిడ్డలను బంధించేదానికి, హత్య చేసేదానికి, చంపేదానికి అతడు ఖడ్గాలు ధరించి గుర్రాలు మీద అధిరోహించి ఆయన దమస్కు పట్టణంలోనికి వెళుతున్నాడు. సో దిస్ ఇస్ ద ప్లాన్. ఆయన దేవుని యొక్క, యేసు యొక్క ప్రియమైనటువంటి శిష్యులను బంధించేదానికి. అంతేకాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు తన పత్రికలో వాడిన రీతిగా, మేము యేసుక్రీస్తును శరీర రీతిగా ఎదిగినట్లు మేము ఇప్పుడు ఆయన నేను ఎరుగుటలేదు. అనగా ప్రభు జీవించినటువంటి దినాల్లో జీవించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు, ప్రభువు మరణించినటువంటి వాడు ఒకవేళ మరణాన్ని చూచి ఉంటే, శిలువ మరణాన్ని చూచి ఉంటే ఎంతగా సంతోషించుంటాడు. ఎందుకంటే దట్ వాస్ హిస్ ప్లాన్. అతడు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆయన ఎదిరించి, ధర్మశాస్త్రాన్ని ఆయన తగ్గించి, ఆయన తన మాటలు లేదా ధర్మశాస్త్రాలకు ఉన్నటువంటి విలువను తగ్గించాడని అనేక మంది పరిశీలు ప్రభువు మీద కక్ష కట్టడం మనం చూస్తున్నాం. అందుకనే దట్ ఈస్ ఓన్లీ రీజన్. దేవుని చంపేదానికి, యేసు ప్రభువును చంపేదానికి కారణం ఏంటంటే ఇతడు ధర్మశాస్త్రాన్ని దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు. అది వారి యొక్క ముఖ్యమైనటువంటి ఆరోపణ ప్రభు మీద. కాబట్టి అపోస్తలుడైనటువంటి ఈ పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఫలించినటువంటి తలంపు ఏంటంటే, ఇటువంటి ధర్మశాస్త్రాన్ని ద్వేషించేటువంటి వ్యక్తిని ద్వేషించి ఆయన శిష్యులను, ఆయన విశ్వాసులను చంపేదానికి, హత్య చేసేదానికి అనేకమైనటువంటి అధికారం పొందినటువంటి సౌలు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. అతని ప్రయాణపు గమ్యం దమస్కు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడం. కాబట్టి బయలుదేరాడు కూడా. అదేవిధంగా ఇతను స్టెఫను, అనగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే స్టెఫను రాళ్లతో కొట్టి చంపడం మనం గమనిస్తున్నాం. స్టెఫను రాళ్లతో కొట్టుబడి చంపుతున్నప్పుడు అప్పుడున్నటువంటి అనేక మంది పెద్దలు, అనేక మంది ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వారు చేస్తున్న పని ఏంటంటే, స్టెఫను ఎప్పుడైతే పరలోకం వైపు తన కన్నులెత్తి యేసును చూచి దేవుని కుడి చేతి వైపున కూర్చున్నటువంటి మహిమలో ఉన్నటువంటి యేసును చూచాడు అన్నటువంటి మాటలు పలకగానే
అతన్ని కొట్టండి, చంపండి, అతన్ని హత్య చేయండి, లేదా రాళ్లతో కొట్టి చంపండి అని అరిచినటువంటి అనేక మంది తమ వస్త్రాల మీద అతని రక్తం పడుతుందేమో ఉద్దేశంతో తమ వస్త్రాలు యవనుడైనటువంటి సౌలు దగ్గర పాదముల యొద్ద పెట్టింది. సో హీ వాస్ ఎ విట్నెస్. స్టెఫను యొక్క మరణంలో, స్టెఫను రాళ్లతో కొట్టుబడి చంపబడినప్పుడు అతను ప్రధాన సాక్షిగా అట్లా ఉంటున్నాడు. కాబట్టి ఎంతగా సంతోషించాడు. కాబట్టి విత్ ద సేమ్ జీల్, అదే ఉత్సాహంతో, అదే అత్యుత్సాహంతో ఈరోజు నమస్కరించడానికి వెళుతున్నాడు. తాను ఒకటి తలంచిన దైవం ఒకటి తలంచాలని మన నాకుడి సామెత ఉంది. అదేవిధంగా మనం ఎన్నో ఆలోచిస్తాం, కానీ దేవునికి తీర్మానం ఇస్తాడు. దేవుని యొక్క తలంపులే శాశ్వతమైనవి, దేవుని చిత్తమే జరుగుతుంది, కానీ నేను అనుకున్నది జరగదు. యోగు గ్రంథంలో 42వ అధ్యాయంలో 2వ వచనంలో గమనించినట్లయితే, నీవు సమస్తము చేయగలవనియు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించి జరుగుతుందని యోగు చెబుతున్నాడు. ఎందుకంటే యోగు దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అధికారాన్ని చూచి మారు మనసు కలిగిన వాడే, మార్పు చెందిన వాడే ఆయన దేవుని యొక్క పాదాల వద్ద ఈ ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఉద్దేశించింది జరుగుతుంది. తాను ఉద్దేశించింది ఇక్కడ జరగటం లేదు. సౌలు తాను దమస్కు పట్టణంలోనికి వెళ్ళి అనేక మందిని విశ్వాసులను బంధించడానికి, చంపేదానికి పూర్తి ఆధారాలతో వెళుతున్నటువంటి సౌలు దేవుడు పట్టుకున్నాడు. ప్రేమ వల్ల లైటనింగ్ స్ట్రైక్, సన్ స్ట్రోక్ అనగా మన సూర్యుడు ఎక్కువ సమయంలో తిరిగామంటే సన్ స్ట్రోక్ అవుతుంది. బీపీ ఎక్కువైపోయి డిహైడ్రేషన్, ఇంకా అనేకమైనటువంటి రీతులుగా మానవ శరీరంలో మనకు అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు సంభవిస్తాయి. అదేవిధంగా ఈరోజు కూడా మహానీతి సూర్యుడైనటువంటి యేసయ్య, ఈ సూర్యుడి కంటే 1000 రెట్లు కాంతి కలిగినటువంటి యేసయ్య యొక్క కాంతి ఎప్పుడైతే సౌలు మీద పడిందో, ప్రేమ వల్ల లైటనింగ్ స్ట్రైక్, పిడుగు ఏ విధంగా అనేక మంది ఏ విధంగా పడుతుందో, ఏ విధంగా మెరుపులు ఏ విధంగా వస్తాయో, అదేవిధంగా ఆ మెరుపు దాడి తన దేవుని యొక్క చిత్తానికి విరోధంగా వెళుతున్నటువంటి వారు, దేవుని చిత్తాన్ని మరచి లేదా కేవలం తన చిత్తాన్ని, తన ఆలోచన నెరవేర్చుకున్న దానికి బయలుదేరినటువంటి సభలు ప్రభువారు సంధించారు. సో స్పెషల్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్, ప్రభువారు ప్రత్యేకంగా సౌలును సంధించారు. కాబట్టి దేవుని యొక్క వెలుగు చేత కొట్టబడినటువంటి వాడు, దేవుని యొక్క కాంతి చేత కొట్టబడినటువంటి వాడు, దేవుని యొక్క దర్శనం చేత ప్రేమ వల్ల ప్రభువును ద్వేషించినటువంటి వ్యక్తి, యేసును ద్వేషించినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు మనం గమనించినట్లయితే సౌలు నోటి నుండి వచ్చేటువంటి మాట, ఆయన అడుగుతున్నాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని ప్రభు యొక్క స్వరం ఉన్నప్పుడు సౌలు అంటున్నటువంటి మాట మొట్టమొదటిగా హీఈస్ కన్ఫెసింగ్ దట్ హీ ఈస్ ద లార్డ్. ప్రభువారు దేవుడని ఆయన ఒప్పుకుంటున్నారు. ప్రభువా నీవు ఎవరు? కాబట్టి ఎంతవరకు ప్రభువును ద్వేషించినటువంటి వ్యక్తి, ఎంతవరకు ప్రభు యొక్క శిక్షణను బంధించడానికి బయలుదేరినటువంటి వ్యక్తి ఈరోజు తాను ద్వేషించినటువంటి వ్యక్తి యొక్క పేరును ఉచ్చరించి ప్రభువా అని ఒప్పుకుంటున్నటువంటి మార్పు చెందినటువంటి వ్యక్తి. అందుకనే దేవునికి ఒక చక్కని పేరు థియలాజికల్గా ఆయన పేరు ఏమంటారంటే అన్మూవ్డ్ మూవర్. ఆయన కదలడు, కానీ అందరినీ కదిలించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మార్పు ఉండదు. ఆయన యెహోవానైనటువంటి నేను మార్పు లేనివాడు. కాబట్టి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, కానీ మార్చగలిగినటువంటి దేవుడు. వేటిని మార్చగలడంటే ఆయన ఆకాశము భూమి వస్త్రం వలె మార్చగలిగినటువంటి వాడు. కాబట్టి ఇంత అధికారం కలిగినటువంటి దేవుడు ఈరోజు సౌలు తన తలంపులు, తన చిత్తం, తన అధికారం, తన పత్రాలు, తాను అనుకున్నది జరగాలన్నటువంటి దృఢ సంకల్పంతో బయలుదేరినటువంటి సౌలుడు దేవుడు సంధించి తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన పిలుపుతో తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి వ్యక్తిగా మనం సౌలుని చూస్తున్నాం ప్రేమలో. అందుకే అంటాడు, నీవు లేచి వెళ్ళు పట్టణంలోనికి,
అంతే, నువ్వు చేయవలసింది ఏం లేదు. నువ్వు వెళ్ళవలసింది ఏంటంటే నువ్వు పట్టణంలోనికి వెళ్ళు, జరగవలసినది అంతా దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్ టువర్డ్స్ సౌల్. కాబట్టి సౌలు ఎడల దేవుని యొక్క చిత్తం నెరవేరుతుందా కానీ నేను ఎన్ని ఆలోచించినా, ఎన్ని తలంపులు కలిగినా, ఎంత రికమెండేషన్స్ ఉన్నా, ఎన్ని ఆలోచన అధికారం ఉన్నా కూడా ప్రేమ మన జీవితంలో మన తలంపులు ఎన్నడూ జరగవని మనం గమనించాలి. యోగు అనుకుంటున్నారు ఏమని, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని, భక్తి కలిగినటువంటి వాడిని, ఇంత గొప్పతనం నాకు ఇచ్చారు అనుకుంటాను. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి యోగు విషయంలో ఒక చక్కని ఆలోచన ఉంది. ఆలోచన టు డబుల్ ద ప్రాపర్టీ, ఇంకా మరింతగా ధనవంతుడు, మరింతగా కీర్తి కలిగినటువంటి వాడు, మరింత భక్తి కలిగిన వాడుగా తయారు చేసేదానికి దేవుడు మధ్యలో ఒక సిలువ వేశాడు. యోగును సిలువ వేసి తన చిత్త ప్రకారం, యోగు యొక్క చిత్త ప్రకారం కాదు, ఆయన చిత్త ప్రకారం అతన్ని సిలువ వేయించి అతని శ్రమకు అప్పగించి మరింతగా రెండింతలుగా హెచ్చించినటువంటి దేవుడిని చూస్తున్నాం. అదేవిధంగా అబ్రహాము కూడా, అబ్రహాము ఒక చక్కని ధనవంతుల కుమారుడు, ఊరు పట్టణంలో ఒక మంచి యవనుడు లేదా ఒక మంచి పేరు కలిగినటువంటి మంచి వ్యక్తి. ఆయన కేవలం ఊరికే సొంతం అయిపోయినాడు. కానీ గాడ్ హస్ ఎ ప్లాన్. దేవుడు అనేక మంది భక్తుల పట్ల, తన బిడ్డల పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం, ఆయనకున్నటువంటి తలంపులు, ఎన్నో తలంపులు ఉన్నాయి. ఆ తలంపులన్నీ కూడా నెరవేర్చగలిగినటువంటి దేవుడు. అందుకనే ఎక్కడో ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి కనాను ప్రాంతంలో నుంచి జనములకు తండ్రిగా, జాతులకు తండ్రిగా చేసినటువంటి గొప్ప దేవుడు. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్. దేవుడు ప్రతి విశ్వాసి ఎడల, దేవుడు ప్రతి బిడ్డ ఎడల ఎన్నో ఆలోచనలు, అవి తలంచినటువంటి ఆయన తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. నీవు లేచి వెళ్ళు, నువ్వు వెళ్ళడమే అబ్రహాముతో చెప్పిన, నీవు లేచి వెళ్ళు, నేను చూపించేసేదానికి. నువ్వు లేచి నీ కుమారుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అప్పగించు. సో దేవుని యొక్క తలంపులు ఎటువంటివంటే నీ తలంపుల కంటే ఉన్నతమైనటువంటి తలంపులు. ఏమనుభవం సౌలుని మనం గమనించినట్లయితే ఆయన అనేకమైనటువంటి పత్రాలు పట్టుకుని ప్రభు యొక్క శిష్యులను హత్య చేసేదానికి చంపేదానికి బయలుదేరుతున్నటువంటి సౌలును మనం గమనిస్తున్నాం. కానీ చివరికి ఆయన చెప్తున్నటువంటి మాటలు, నేను క్రీస్తు కొరకు మరణించుట నాకు మేలు. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను చంపేదానికి సిద్ధపడినటువంటి వాడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నా ప్రాణమును క్రీస్తు కొరకు అప్పగించడానికి, నాకున్నటువంటి అన్ని ఘనతలు, గొప్పతనాన్ని దేవుని కొరకు, క్రీస్తును సంపాదించుకునే కొరకు నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. అనేక మందిని బందీలుగా పట్టుకునే దానికి బయలుదేరినటువంటి సౌలు ఈరోజు క్రీస్తు బందీ, నేను క్రీస్తు కొరకు ఖైదీని. అనేక సార్లు జైళ్ళలో, అనేక సార్లు కారాగారాలు, ఆఖరికి రోమా ప్రభుత్వపు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి జైలులో కూడా తన చివరి జీవితాన్ని, తన అంతిమ గడియలు కూడా ఆ జైలు జీవితాన్ని తాను అనుభవించినటువంటి జీవిత ఖైదు క్రీస్తుకి ఖైదు చేసేదానికి బయలుదేరినటువంటి సౌలు ఈరోజు జీవిత ఖైదీగా, క్రీస్తు కొరకు, ప్రభు కొరకు ఖైదీగా ఉండడం ఎంత గొప్ప మార్పు దేవుడు చూద్దాం. అంతేకాదు ఆయన ఆసక్తి కలిగినటువంటి పరిసయ్యుడు, ఆసక్తి కలిగినటువంటి జలస్ పాలసీ. కానీ ఈరోజు పరిసయ్యుడు కాదు, ఆయన దేవునికి పరిచారకుడు. మేమైతే దేవుని పరిచారకులము. ప్రేమ వల్ల ఎంత మార్పు మనం గమనిస్తున్నాం. కాబట్టి మానవ జీవితాలు సౌలు ఒకటి అనుకున్నాడు, కానీ దైవం ఒకటి తలంచాడు. అదేవిధంగా ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ బిడ్డకు దేవుని యొక్క తలంపులు ఎన్నో ఉంటున్నాయి. అందుకని కీర్తనకారుడు చెప్పారు, మా ఎడల మీకున్నటువంటి తలంపులు బహు విశాలములు, వాటి మొత్తం చెప్పేది అనుకుంటున్నా
అవి మా లెక్కకు మించినవి. కాబట్టి మన జీవితం మన చేతిలో లేదు, కానీ దేవుని యొక్క చేతికి అప్పగిస్తే, దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకుంటే ఆయన మన జీవితాల్లో ఎంత ఎంత విజయవంతంగా నడిపించగలడో మనం గమనించగలం. కాబట్టి నేను అనుకున్నది ఎప్పుడు జరగదు, దేవుడు అనుకున్నదే జరుగుతుంది. అదేవిధంగా గాడ్ హ్యాస్ చేంజ్ ఎవ్రీ ప్లాన్. సౌలు యొక్క అన్ని పథకాలు, అన్ని ఆలోచనలు అన్నీ కూడా వ్యర్థం చేసి తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్నటువంటి వాడు. కాబట్టి మానవ జీవితానికి ఏవేవో అవసరమో మానవ జీవితాన్ని నిర్ణయించినటువంటి దేవుడు, మానవ జీవితాన్ని నిర్ణయింపగలిగినటువంటి అధికారం ఒక్క ప్రభువుకు తప్ప, ఏ క్రియలో వేలాడినటువంటి మన యేసయ్య తప్ప. అందుకనే నేను ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. పేతురు పత్రికలో మనం చూస్తాం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. సో గాడ్ హస్ ఎ ప్లాన్. ప్రతి విశ్వాసి జీవితం పట్ల ఆయనకు ఒక ఆలోచన, ప్రతి విశ్వాసి జీవితాన్ని నిర్ణయించేటువంటి ప్లాన్ ఉంది. ప్రతి విశ్వాసి జీవితాన్ని నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ గొప్ప దేవుడు, ఈ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ ఏదైనా సరే నా కొరకు, దేవుని బిడ్డల కొరకు, తన వారి కొరకు, తన బిడ్డల కొరకు, తన నమ్మిన వారి కొరకు, తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రతి బిడ్డ కొరకు ఆయన దేనినైనా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఒకటి తలస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. అందుకనే మన చిత్తానికి ఎన్నడూ కూడా మనం బదులు కాకూడదు, మన ఆలోచన ఎన్నడూ కూడా జరగాలని కోరుకోరు. అందుకనే యు కీప్ యువర్ ఫెయిత్, ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయనలో నమ్మకం వస్తే, ఆయన ఏందో నమ్మకం వస్తే నువ్వు లేచి వెళ్ళు, జరగాల్సిందంతా జరుగుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం వచ్చేటువంటి ప్రతి బిడ్డ జీవితాన్ని తనకు అనుకూలంగా, మనకు ప్రయోజనకరంగా, ఆయన మనకు విరోధంగా కాదు, మనకు శ్రమపూర్వకం కాదు, కానీ ఆయన చేసే ప్రతిదీ కూడా తాను ప్రేమించు ప్రతి వారిని ఆయన గద్దించేటువంటి దేవుడు. కాబట్టి సౌలును మార్చినటువంటి పౌలుగా మార్చి, తన సేవకుడుగా మార్చి ఆయన చెప్తున్నటువంటి మాటలు, అయ్యా ఇతడు క్రీస్తుకు విరోధండి, ఇతడు క్రైస్తవులకు విరోధంటే ఆనియాతో ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇతడు అధిపతులు ఎదుర్చును, రాజుల ఎదుర్చును నాకు సాక్షిగా ఉండాలి. సో గాడ్ హ్యాస్ ది ఎబిలిటీ టు కీప్ యూ. నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచేదానికి ఆసక్తి కలిగినటువంటి దేవుడు మనం ఈ యొక్క వాక్య భాగంలో గమనిస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు తన మహాకృపలో మన జీవితాలు కూడా ఎంత, ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి సత్యాన్ని, మన జీవితాలు నిర్ణయించేటువంటి దేవుడు ఉన్నాడని, మన జీవితం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు, మన జీవితం పట్ల ఎంతో ఆలోచన కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మిక మన అన్నను కూడా సిగ్గుపరచు. ఆ విధంగా దేవుని యందు విశ్వాసం వచ్చేదానికి, దేవుని ద్వారా అనేకమైన మేలు పొందేదానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని సహాయం తెచ్చిందిగాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుడు, దేవుని సమాధానం మీ హృదయములకు తన తలుపును భద్రముగా కాలనుగాక. ఆమేన్.
ಮನಸ್ಸನ್ನು ಕಂಡಿ ಯಾರು ಇಲ್ಲದಂತ ಸಮಯ ತಾಯಿಯಂತೆ ನನ್ನ ಸಂತೈಸಿ ಕಣ್ಣೀರಾನಿ ಉರಿಸಿದೆ ನಿನಗೆ ಮರೆಯಾಗಿ ಒಂದು ಇಲ್ಲವೇ ಎಂದು ಆರಾಧಿಸುವೆ ನಿನಗೆ ಮರೆಯಾಗಿ ಒಂದು ಇಲ್ಲವೇ ಎಂದು ಆರಾಧಿಸುವೆ ಕೆಸರಿನಲ್ಲಿದ್ದೆ ಲೋಕದಿಂದ ಮರೆಯಲ್ಪಟ್ಟೆ ನನ್ನ ಮಗನೇ ಎಂದು ಕರೆದಿ ಪ್ರೀತಿಸಿದವ ಕೈ ಬಿಟ್ಟ ಸಮಯ ನಿನ್ ಕರೆದೆ ನನ್ನ ಹೊತ್ತು ಭರವಸೆ ನೀಡಿದೆ ನಿನಗೆ ಮರೆಯಾಗಿ ಒಂದು ಇಲ್ಲವೇ ಎಂದು ಆರಾಧಿಸುವೆ ನಿನಗೆ ಮರೆಯಾಗಿ ಒಂದು ಇಲ್ಲವೇ ಎಂದು ಆರಾಧಿಸುವೆ ನಿನಗೆ ಮರೆಯಾಗಿ ಒಂದು ಇಲ್ಲವೇ ಎಂದು ಆರಾಧಿಸುವೆ ನನ್ನ ನಡೆಸುವವ ನೀನೇ ತಲೆ ಎತ್ತುವವ ನೀನೇ ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ನಡೆಸುವೆ ನನ್ನ ನಡೆಸುವವ ನೀನೇ ತಲೆ ಎತ್ತುವವ ನೀನೇ ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ನಡೆಸುವೆ ನಿನಗೆ ಮರೆಯಾಗಿ ಒಂದು ಇಲ್ಲವೇ ಎಂದು ಆರಾಧಿಸುವೆ ನಿನಗೆ ಮರೆಯಾಗಿ ಒಂದು ಇಲ್ಲವೇ కీర్తన సంఖ్య 339వ కీర్తన. చేత
ప్రార్థనలో ఏకీభవించి ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి మహమ్మారి ఈ తెగుల చేత బాధపడుతున్నటువంటి మరణించినటువంటి కుటుంబాల ఆదరణ కొరకు, అదేవిధంగా అనేక విశ్వాసుల యొక్క భద్రత కొరకు ప్రార్థనలో మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమిస్తున్న మా ప్రియ యేసయ్యా నీకు స్తోత్రం, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మా ప్రభావ నీ కృపలో మా తల్లి గత వారమంతట్లో మా ప్రభావ మమ్మల్ని కాపాడి బలపరిచి భద్రపరిచి అనేకమైన తెగుళ్ళ నుంచి తప్పించి పగలు ఎండ దెబ్బైన రాత్రి వెన్న దెబ్బను తగలకుండా మీ కృపలో మా తల్లి మరొక ఆదివారం దినాన మరొక పరిశుద్ధ దినాన మా తల్లి నీ సన్నిధిలో నిన్ను ఆచరించి నేను ఆరాధించి నేను స్థుతించేటువంటి భాగ్యం మాకు చేయాలి. స్తోత్రం మా తల్లి, సజీవులుగా ఉంచాలి. నీకు స్తోత్రం మా ప్రభావ. ప్రత్యేకించి మా తల్లి ఈ కరోనా 19 మా తల్లి కరోనా కోవిడ్తో ఎంతమంది లక్షల కోట్ల మంది మా తల్లి బిడ్డలు ప్రపంచంలో బాధపడుతున్నారు. ఈ తెగులు వల్ల మా తల్లి ఆందోళనలు ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం నీకు స్తోత్రం మా ప్రభావ. ఈ కృపలో ప్రతి బిడ్డను మీరు కాపాడి భారతదేశమే కాదు మా తల్లి మా రాష్ట్రాన్ని మా నెల్లూరు పట్టణాన్ని మా తల్లి మీరు దీవించండి. మా ప్రభావ నీ కృపలో మా తల్లి ఈ తెగులు మా తల్లి తగ్గించినటువంటి దేవానికి స్తోత్రం. ముందు కూడా మా ప్రభావ ఈ వ్యాధి ఈ తెగులు మా తల్లి మా ప్రభావ ఉండకుండా నీ కృపలో నీ గాయపడినంతలో నేను నిరోధించమని నీ సన్నిధిలో మనం చేస్తున్నాం. ప్రత్యేకించి ఈ ఆరాధన కూడి వచ్చినటువంటి ఆరాధనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డను మాత్రం మీరు దీవించండి. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, మీ గాయపడితో తాకండి. ఎవరైనా అస్వస్థగా ఉన్నట్లయితే, ఎవరైనా ఆందోళనగా ఉన్నట్లయితే మా ప్రభు నీ గాయపడితో బిడ్డలను తాకి సంపూర్ణ బలం దాచుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా పీసీసీ వారిని దీవించండి. పీసీ చైర్మన్ అయితేమి, పీసీసీ వారి పెద్దలు అయితేమి, సంఘ పెద్దలను అయితే దీవించి మా ప్రభావ నీ కృపలో కాపాడండి, బలపరచండి. అదేవిధంగా నూతన మందిరం నిర్మాణం జరుగుతుండగా కావలసినటువంటి సంపూర్ణమైన సహకారం మీరు అందించి త్వరలో అతన్ని కట్టడం పూర్తి మీ నామానికి భయంకరంగా ఉండాలన్న నీ కృప దయచేసుకుంటున్నాం. ప్రత్యేకించి అతన్ని మా యొక్క సండే స్కూల్ వారిని నడిపిస్తున్నటువంటి దాసగారు, యవన బిడ్డలు నడిపిస్తున్నటువంటి దాసగారు మంచి సమాజం అతన్ని దీవించుకుంటున్నాం. ముఖ్యంగా మా ప్రభావ అతని కొంతమంది మా సంఘులు మా ప్రభావ కొంత అస్వస్థగా ఉంటున్నారు, అనారోగ్యంతో ఉంటున్నారు. ఆ బిడ్డలు మీ సొంత జ్ఞాపకం చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి మీ చేయి మొత్తాన్ని మీ స్వస్థతని బిడ్డలకు దయచేసుకుంటున్నాం. దాసగారు కుమారుని స్తోత్రం మాత్రమే మీరు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి మీ స్వస్థతని వెతుకుని స్తోత్రం. ఇంకా ఉన్నటువంటి అనారోగ్యం మాత్రం మీరు తాకి సంపూర్ణమైనటువంటి మీ స్వస్థత మీ శక్తిని బలం దయచేయండి. ఏదైనా దాసుడు జయరాజరావుని మీ సొంత జ్ఞాపకం చేస్తున్నాం. బిడ్డను మీరు తాకడి మాత్రాన్ని మీ స్వస్థత దయచేయండి. మిస్టర్ జయా ఫిలిప్స్ మాత్రాన్ని దీవించబడుకుంటున్నాం, బలపరచండి. సాగర్ కోసం నీకు స్తోత్రం. నీ గాయపడుతున్న తాకండి, సంపూర్ణ స్వస్థత దయచేయకుంటున్నాం. ఇంకెంతమంది మా ప్రభావ వృద్ధులు మొత్తాన్ని అత్యారం అయితే మంగళం అయితే చంద్రం అయితే చిట్టెడు అయితే ఇంకా మా ప్రభావ ఎంతమంది బిడ్డలు మొత్తాన్ని అనారోగ్యంతో కానీ వేదనతో కన్నీటితో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. మా మందిరాన్ని దీవించండి. మా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబం మాత్రమే ఈ కరోనా దినాల్లో మా ప్రభావ ఒకవేళ ఆరాధన లేకపోయినప్పటికీ ఈ ఆరాధనలో పాల్గొని ఈ బిడ్డలు మాత్రాన్ని ఆరాధించి నీ ద్వారా అనేకమైన మేలుడు మాత్రమే, నీ ద్వారా అనేకమైన దీవులు మా ప్రభావ మరి కుటుంబానికి రావాల్సినటువంటి మీ సంపూర్ణ ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం జరుగుతున్నట్లు భూమి యందు జరుగును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించను. మా శోధనలు నిత్యగా దుష్టు నుండి తప్పించను. రాజ్యము శక్తియు బలము నీవైన తండ్రి, ఆమేన్. ప్రభువును ఆశీర్వదించి నిన్ను కాపాడును.
ప్రభువు నీకు తాను ప్రకాశింపచేసి నిన్ను కరుణించును. ప్రభువు నీ మీదికి తనను కరుణెత్తి నీకు సమాధానం కలుగజేయును. ఆయన చేసిన కారణము దేవుని